बृहस्पतिरिव अभिनस्येतागुं रयस्य जदानस्य जीवतिः ओम नमो भगवते रुद्राय ओम वाम उत्तरांगरुद्राय नमः यत्र कुत्र स्थितं देव सर्वव्यापिनमीश्वरं हृदये हृदये अमृतं ब्रह्मणे हृदये हृदयमये हृदयमये अमृतं ब्रह्मणे शान्ति शान्तिरस्तो आये वेदा नमः अघोरेभ्यः घोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते अस्तु तन्माभासितभोगमस्तकमणिप्रोत्थेन दोष्टाकुरं सर्वप्रोतकमालशक्तिः सकलव्याखेन सतुद्रमुखम् ओं नमो भगवते रुद्राय ओं मं दक्षिणमुखाय नमः सत्य మగవాళ్ళు వేసుకునే వాళ్ళు అంటే భార్య భర్తలు వస్తే కదా వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా అవకాశం లేని వాళ్ళకి పాల్పోయండి అందుకు పాల్పోయండి ఇలాగండి చెంబు వేయండి వేయండి మధ్య దిగిపోతే అలాగా ఆ జ్వాలలో పరమశివుడు ఉంటాడట కళ్ళగత్తుకోకూడదు కళ్ళగత్తుకోకండి ఆ జ్వాలను చూసి నమస్కారం చేసుకోండి హర మహాదేవా శివాయ శివతరాయ హర హర మహాదేవా హర హర మహాదేవా శంభో శంకర హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా రామదంతభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే నమస్తే చెరకలస్వామి గణేష్ చెరకలస్వామి అండి చెరకలస్వామి అంబస్య వారే భువనేక మాత వరాభ్యాం వరదా భవంతో
చాలండి బాబు అయ్యా ఒక జ్యోతి వెలిగించి పక్కకు వచ్చేయండి అందరూ అమ్మా ఒక జ్యోతి వెలిగించి వచ్చేయండి పక్క వాళ్ళకి అవకాశం ఎవరైనా ఒకటే అమ్మా ఆటగారికి ఉండాలి ఎందుకనగా హర హర మహాదేవ హర హర మహాదేవ అయ్యా అన్నీ వేసేసారు స్వామి 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 ఓం నమః శివాయ వైభవరా త్రయంబకవారి అభిషేకం అవుతుంది అమ్మా ఒకసారి అలా చూడండి త్రయంబకవారి అభిషేకం అవుతుంది విభూరి భస్మాభిషేకం సాధ్యం ద్రవత్య సంయుక్తం ఇవాళ కార్తీక సోమవారం మహాపర్వణ దినం. కార్తీక మాసంలో శివుడికి ఏది చేసినప్పటికీ కూడా విశిష్టమైన ఫలితాలు ఇస్తారట. అలాగే స్వయంకృతం అనగా స్వయంగా మనం చేసే స్వామివారికి దేవాలయంలో మనం సామాలిచ్చి బ్రాహ్మణుడితో చేయిస్తాం. అలాగే ఇక్కడ బయట అందరితో కూడా సకల ద్రవ్యాలు వేయించి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి అలాగే కమిటీ వారు అలాగే అందరూ కూడా సహకరించి శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ముందు మహాకుంభమేళ అభిషేకం అలాగే సహస్ర దీపారాధన అలాగే 5 అడుగుల శివలింగంతో మహాపంచామృతాలు వార అభిషేక ఫలవార అభిషేకం కూడా సంపూర్ణం చేసి సకల కార్యాలని కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పి అలాగే శివుడికి అభిషేకం చేస్తే మనకి నరఘోషాబాధ నివారణ జరుగుతుంది. అలాగే నవగ్రహంలో గ్రహాలన్నిటికీ కూడా దోష పరిహారమైన నవగ్రహ దోషం కూడా చెరుకు రసంతో అభిషేకం చేస్తే స్వామివారికి మనకి నవగ్రహ దోషం నివారణ జరుగుతుంది. అలాగే ద్రాక్షరసంతో అభిషేకం చేయటం వల్ల స్వామివారికి సంపూర్ణమైన అభిషేకం అవుతుందట. అలాగే క్షీరామృతం అనగా పాలాభిషేకంతో ఎల్లవేళలా మన క్షీరాభిషేకం చేయటం వల్ల ఆ శివయ్య అనుగ్రహం కలిగి మనకి ధన కనక వస్త్ర వాహన సుఖ సౌఖ్య భాగ్యభోగ్యాలతోటి పంచాన్ని మనల్ని శుభంగా చేస్తారట. అలాగే ఇవాళ ఈ అవకాశం చేసిన వాళ్ళు మాధురి గారు అలాగే జంగాల కృష్ణ గారు జంగాల ధనలక్ష్మి గారు కమిటీ నెంబర్ ఆలయ కమిటీ నెంబర్ జంగాలు మన శివయ్య గ్రూపు అలాగే భక్తి జన అనగా భక్తులు కూడా సమయానికి అనుకూలంగా స్వామివారి అభిషేకాన్ని ధరించి అలాగే స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్ష పాత్రలు పొందారు. అలాగే ఎల్లవేళలా కూడా శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం కలగాలని చెప్పేసి సర్వే జనా సుఖినో భవంతు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.